కృష్ణా నదిలోకి వరద నీటి ఉధృతి క్రమక్రమంగా తగ్గుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజీలోనికి 13 లక్షల క్యూసెక్కుల నుంచి 4 లక్షల క్యూసెక్కులను ఇన్ఫ్లో తగ్గింది. ఇరిగేషన్ అధికారులు వస్తున్న ఇన్ఫ్లో 4 లక్షల క్యూసెక్కులు నీటిని అదే స్థాయిలో నదిలోకి వదిలివేస్తున్నారు. రేపటికి మరింత ఇన్ఫ్లో తగ్గే అవకాశం ఉంది. ఇన్ఫ్లో తగ్గుముఖం పట్టిన తర్వాత దెబ్బతిన్న 68వ గేట్ కౌంటర్ వెయిట్ మరమ్మతులు చేయనున్నారు అధికారులు. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి పరిస్థితిని మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. ప్రకాశం బ్యారేజ్లో వరద ఉధృతి క్రమక్రమంగా తగ్గుతా ఉంది. మొన్నటి వరకు 13 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో, 13 లక్షల క్యూసెక్కుల అవుట్ఫ్లో ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ వద్ద పరిస్థితి 4 లక్షల ఇన్ఫ్లో, అదే స్థాయిలో 4 లక్షల అవుట్ఫ్లోను కూడా వదులుతున్నటువంటి పరిస్థితిగా నెలకొనడంతో గండం గడిచిందని చెప్పొచ్చు. ప్రకాశం బ్యారేజ్లో వరద ఉధృతి తగ్గిన దృశ్యాలు మనం ఇప్పుడు విజువల్లో చూస్తూ ఉన్నాము. గతంలో మనం చూస్తే ఈ ప్రకాశం బ్యారేజీ ఈ పరిసరాల్లో ఆ గట్టు మనం ఒకసారి పరిశీలిస్తే అక్కడ పూర్తి స్థాయిలో నీటి మట్టం ఉండేది, ఫుల్లుగా ఈ నది పారుతుండేది. అయితే ఇప్పుడు పరిస్థితి చూస్తే కాస్త మెరుగ్గా కనపడతా ఉంది. 13 లక్షల నుంచి 4 లక్షల వరకు ఇన్ఫ్లో తగ్గిందంటే కనుక చాలా మెరుగైందని చెప్పొచ్చు. ఇప్పుడు చూస్తే దీనికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడాను ఎప్పటికప్పుడు నిరంతరము పర్యవేక్షణ చేయడం జరుగుతూ ఉంది. అధికార యంత్రాంగం ప్రకాశం బ్యారేజీ వద్ద ఉంటూ దీనికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి రిపేర్లు చేయాల్సినటువంటి వ్యవహారాలు అయితేనేమి వీటన్నిటినీ కూడాను వాళ్ళు పర్యవేక్షణ చేయడం జరుగుతూ ఉంది. 5 లక్షల క్యూసెక్కులకు సంబంధించినటువంటి వరద ఉధృతి తగ్గితే దీన్ని రిపేర్ చేయొచ్చు అని చెప్పేసి ఏదైతే ఈ ఇరిగిపోయినటువంటి ఈ దిమ్మ ఏదైతే ఉందో ఈ గేట్ ను దించేందుకు తర్వాత దాన్ని లిఫ్ట్ చేసేందుకు ఉపయోగించేటువంటి ఈ వెయిట్ ఏదైతే ఉందో దీన్ని రిపేర్ చేసేందుకు దీని స్థానంలో మరికొత్త దాన్ని ఏర్పాటు చేసేందుకు వీలు కుడుతుందని చెప్పేసి దీనికి సంబంధించిన నిపుణులు కన్నయ్య నాయుడు చెప్పినట్టు నేపథ్యం. కాబట్టి దీని ఇంకా మరికొంత కాస్తే తగ్గితే కనుక దీనికి సంబంధించిన మరమ్మతులు కూడా చేసేందుకు అధికార యంత్రాంగము అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. అయితే గతంలో 5 బోట్లు ఇక్కడికి కొట్టుకొని వచ్చి ఈ గేట్లను వద్ద డిస్టర్బెన్స్ చేసినటువంటి పరిస్థితి మనం చూశాం. అయితే ప్రస్తుతము ఈ గేట్ల ద్వారా 2 బోట్లు కొట్టుకొని పోవడం జరిగింది. ఇప్పుడు 3 బోట్లు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. ఈ వరద ఉధృతి తగ్గిన తర్వాత ఈ బోట్లన్నింటినీ కూడాను బయటికి లాక్కొని వచ్చి ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి మరమ్మతులను కూడా అధికార యంత్రాంగం చేయనుంది. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం ముందుండే పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడాను పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగము పర్యవేక్షణ చేయడం జరుగుతూ ఉంది. కెమెరామెన్ నాగరాజుతో విజయ్ చంద్రన్, ప్రకాశం బ్యారేజ్ వద్ద నుంచి.